హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మినపప్పు వడలండి. గుండు మినపప్పు వడలతో చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. మనకు స్పాంజ్ లాగా మెత్తగా హోటల్ స్టైల్ కంటే ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ వేసుకుంటాం. అందుకోసం అని చెప్పేసి నేను చేస్తున్నానండి. ఇక మనకు హోటల్లోకి రెస్టారెంట్లోకి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేసుకొని తిందాం చక్క. ఇలా సాంబార్తో మనం చట్నీతో తిన్నామనుకోండి, ఆహా ఇక చాలా అనిపిస్తుంది, అంత బాగుంటాయండి. వీటిని మినప గారెలు కూడా అంటారండి. కొంతమంది మినప గారెలు అంటారు, వడలు అంటారు. ఇదిగోండి ఇలా విరిచి చూపిస్తే ఎంత బాగున్నాయి చూడండి, స్పాంజ్ లాగా చాలా బాగున్నాయి కదండి. అందుకే నేను ఇలా చేశాను. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ నేను ఒక 2 గంటల ముందు నానబెట్టాను మినపప్పు, గుండు మినపప్పు. ఇది 2 గంటల ముందు నానబెట్టి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇది వాటర్ కొద్దిగా యాడ్ చేయాలండి, ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇలా గట్టిగా రాకుండా మనకు పిండి ఇలా స్మూత్గా రావాలి పిండి. అందుకోసం అని చెప్పేసి ఇలా ఉండాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇందులోనే వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుంది వేస్తున్నాను. మనకు చక్కటి ఫ్లేవర్ రావాలంటే ఇదిగోండి పుదీనా వేస్తున్నాను. కాస్త ఒక 5-6 ఆకులు వేసుకుంటే సన్నగా తరుక్కొని సరిపోతుందండి. ఒక 7-8 అయినా పర్వాలేదు. ఇక ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక నేను 1/2 టీ స్పూన్ అంతా సోడా వేస్తున్నానండి. సోడా వేయడం వల్ల మనకు మంచిగా లావుగా లోపల క్రిస్పీగా చాలా బాగుంటుంది, స్మూత్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. కొంతమంది బియ్యం పిండి ఇలా వేయకుండా మినపప్పు నానబెట్టినప్పుడే కొద్దిగా ఒక పిడికెడని ఇలా బియ్యంను కూడా అందులోని నానబెట్టి మిక్సీ పట్టుకుంటారు. కానీ నేను ఇక్కడ పిండి వేస్తున్నాను. మనకి ఇలా ఉండాలండి. వడ పిండి అంటే ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే చక్కగా వస్తాయి మనకు వడలు, వేయించుకోవడానికి కూడా చక్కగా వస్తాయి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇదంతా కూడా బాగా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి మనకి ఇలా వచ్చేసింది పిండి అంతాను. ఇలా వచ్చేసింది కదా. ఇక దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ స్టైల్లో ఉండాలండి మనకు పిండి అంతా కూడాను. ఇలా ఉంటేనే మనకు చక్కగా వస్తాయి వేయించుకోవడానికి వడలు. ఇక ఆ పైన నేను ఒకటి పాల కవర్ తీసుకున్నానండి. ఇలా మనం చేయికి తడి చేసుకోవాలి, చేసుకుంటేనే మనకి ఇది చేయి కతుక్కోకుండా చక్కగా వస్తాయి. పైన పాల కవర్ పైన కూడా కొంచెం తడి చేసుకోవాలండి. అప్పుడు మనకు వడ వేయిస్తే ఇప్పుడు మనకు ఈజీగా చేతిలో పడిపోతుంది. ఇదిగో చూడండి ఇలా రావాలి వడ అంతను. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేయించుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసాను కదా. ఇప్పుడు ఇది తీసి ఆయిల్ వేడెక్కిపోయింది, ఇందులో వేసేద్దాం. మనకు చిన్న సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఆయిల్లో వేగుతున్నాయి కదా. ఇంకొకసారి తిరిగేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకు లోపల పైన అంతా కూడా బాగా కుక్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు హాఫ్ బాయిల్గా అయిందండి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ వేయించుకుంటారు. అప్పుడు ఇంకా బాగా వేగిపోతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతుంటుంటాయి. అలా కూడా చేస్తుంటుంటారు. ఇదిగోండి ఫంక్షన్లలో అయితే అలాగ చేస్తారండి. మనం ఇంట్లో అయితే మామూలుగా కొద్దిగానే చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఎంత చక్కగా వచ్చాయి చూడండి. మనకు మినపప్పు వడలు చాలా బాగున్నాయి కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.